ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బహిష్కరణ సంచలన నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇకపై ఆ ఛానల్ చర్చల్లో పాల్గొనవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు. ఆ ఛానల్ ఆ పత్రిక ప్రతినిధులకు తెలంగాణ భవన్లోకి కానీ జిల్లా పార్టీ కార్యాలయాలకు కానీ నో ఎంట్రీ. తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ రవీందర్ రావును ఛానల్ డిబేట్కు పిలిచి అవమానించిన ఏబిఎన్ తక్కెలపల్లి రవీందర్ని గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అంటూ అవమానించిన యాంకర్ వెంకటకృష్ణ. యాంకర్ కాదు అది థింకర్, అది ఉట్టిదే డమ్మి, ఏమీ తెలియదు అక్షరాలు. నేను వెంకటకృష్ణకు ఓపెన్ సవాల్ చేస్తున్నా, మనం ఇద్దరం కలిసి కూర్చుందాం, ఒకటే డిబేట్లో లైవ్ పెడదాం, నీ ఛానల్లో పెట్టు నా ఛానల్లో పెడదాం, ఒక సబ్జెక్ట్ తీసుకుందాం, ఆ సబ్జెక్టు మీద నువ్వు మాట్లాడు నేను మాట్లాడతా, నువ్వు విత్ లెక్కలు డిజిట్స్తో నువ్వు మాట్లాడు నేను మాట్లాడతా. ఎవడు జర్నలిస్టు నీకున్న సబ్జెక్ట్ ఏందో సమాజం చూస్తుంది, నాకున్న సబ్జెక్టు సమాజం చూస్తుంది, లేకపోతే ఇంకొకరికి. ఆయన ఎట్లయితాడే, ఆయన ఉట్టిదే ఎత్తాడు డబ్బి. మీకు ఎక్కువ అవసరం లేదు. వెంకటకృష్ణ డిబేట్ చేస్తుంటే ఆ ఇంట్రోని చూడండి చాలు, ఆ పైత్యము అదంతా కూడా చాలా చిల్లరగా ఉంటుంది. ఏదో కావాల్సుకొని రుద్దే ప్రయత్నం అంట. మన ఒక ప్రశ్న అడుగుతాడు, మీకు లీకుల గురించి మాట్లాడే వాళ్ళు మరి దీని గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పేసి ఏదేదో మాట్లాడు, దేనికో సంబంధం లేకుండా. భారత రాష్ట్ర సమితి చాలా లేట్గా రియాక్ట్ అయింది. ఎప్పుడో చేయాల్సినటువంటి పని ఇది. వాస్తవానికి బీఆర్ఎస్ ఎప్పుడో చేయాల్సిన పని. ఈ ఛానల్ని దీన్ని వీళ్ళు ఎప్పుడో బహిష్కరించాల. ఈ రాధాకృష్ణ రాస్తాడు, ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ నుంచి తొలినాళ్ళ నుంచి ఎమ్మటి నుంచి నడిచిన వాళ్ళల్లో కొంతమంది, వాళ్ళలో ఎవరు వాళ్ళు, జగదీష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, రవీందర్ రావు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ప్రకాష్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే కర్ణ ప్రభాకరణ లాంటి వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళని పట్టుకొని, జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని ఈయన రాస్తాడు రాధాకృష్ణ, మరుగుజ్జు నాయకుడు అని రాస్తాడు. ఏం మేము అనలేమా అట్లా? ఇప్పుడు ఆయన పార్టీ అనేది పక్కన పెట్టు కాసేపు, ఆయన బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టు, ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, తెలంగాణ వాదాన్ని తెలంగాణ నినాదాన్ని మోసిన వాళ్ళు, ఆ ఉద్యమంలో జైలుకు పోయిన వాళ్ళు, ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి వాళ్ళంతా మరుగుజ్జు నాయకుడు అంట. కేసీఆర్ సందర్భంలో ఈయన ఓపెన్ హార్ట్లో కేసీఆర్ సందర్భంలో మీరు ఏమన్నా డ్రింక్ తీసుకుంటారా అంటే అది కామన్గా సహజంగా జరిగేదే. అప్పుడప్పుడు మనసు బాగాలంటే రోజు కొంచెం కింద తీసుకుంటా అని చెప్పేసి అంటే దాన్ని ఆ క్లిప్పును పెట్టి ఇక కేసీఆర్ తాగుబోతు అనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసినటువంటి నీచమైనటువంటి బుద్ధి, నీచమైనటువంటి జర్నలిజం ఈ రాధాకృష్ణ చేసేది. మీరా నీతులు ఎథిక్స్ గురించి మాట్లాడేది? అట్లనే అందరి అలవాట్ల గురించి రాయొచ్చు కదా. చంద్రబాబు నాయుడు ఏం తింటాడు, ఏం తాగుతాడు, ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటివి అవి కూడా రాయి. మరి దమ్ముంటే నీకు ఎందుకు చంద్రబాబు నాయుడు చేతులు ఈందాక పెట్టుకుంటాడు, మొత్తం ఇట్లా ఎందుకు చేతులు ఇట్లా మలుచుకొని పెట్టాడు, రాయి. అదే రాధాకృష్ణ అదే చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూకి ముందు నువ్వు మాట్లాడిన నీచపు మాటలు సమాజం చూడలేదా? ఎన్టీఆర్ని పట్టుకొని వాడు వీడు ఎన్ని మాట్లాడినావు నువ్వు? పెద్ద ఎన్టీఆర్ని పట్టుకొని నీతులు చెప్తాడు. ఒక తెలంగాణకే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా దయచేసి మీరు నమ్మండి, మీరు అర్థం చేసుకోండి. ఆ ప్రజలు ఎవరైనా వింటూ ఉంటే ఈ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అన్నటువంటి పత్రిక, ఈ ఛానళ్ళు తెలుగుకు పెట్టినటువంటి పెద్ద పీడ, తెలుగు నాట పట్టిన పెద్ద పీడ. ఈయన రాష్ట్రంగా ఒక తెలుగు నాట అని, తెలుగు నాటకు పట్టినటువంటి పెద్ద పీడ, దరిద్రం. ఇవి ఎన్నడైతే ఈ పత్రికలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎన్నడైతే అంతమవుతాయో, ఎన్నడైతే క్షీణిస్తాయో ఆ రోజు తెలంగాణకు అటు ఆంధ్రప్రదేశ్కు పట్టినటువంటి పెద్ద పీడ పోతుంది. అప్పటిదాకా మనకు ఒక చీడ పురుగు ఉంటుంది, దాన్ని కనీసం గుర్తించి మీరు ఆ పురుగు దగ్గర రాకుండా చేయండి. ఆ పురుగు రకరకాల విషయాన్ని వెదజల్లుతూ ఉంటుంది, రకరకాలుగా చెడు కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అయినా దాన్ని కొంత పక్కన పెట్టే ప్రయత్నం చేయండి, నెత్తిన పెట్టుకొని పూజించకండి దయచేసి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ శ్రేయస్ కోసం చెప్తా ఉన్నా. ఇట్లా మా తెలంగాణలో మేము దాన్ని ఎట్ట దీన్ని తొక్కి నారదీయాలనో, ఏ రకంగా ఈయనకు బుద్ధి చెప్పాలనో మేము చేస్తాం. ఈసారి ఏం వదిలిపెట్టాం కానీ బరాబర్ చేసి చూపిస్తాం. వాడు ఎట్ట నడుపుతాడో దుకాణం వీడా, వాడు ఏమేమి కథలు వాడతాడో నెక్స్ట్ మేము చేసేది మేము చేస్తాం తప్పకుండా, దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. వీనికి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. నీగో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. తమ పార్టీ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావును ఛానల్లో జరిగిన
లైవ్ డిబేట్ కార్యక్రమానికి అతిథిగా పిలిచి చర్చా సమయంలో అవమానించడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు కొంతమంది మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు, నాకు తెలిసినటువంటి మిత్రులే. లైవ్ కార్యక్రమంలో మరి అట్లా మాట్లాడొచ్చునా అంటారు. మరి లైవ్ కార్యక్రమంలో లేని అబద్ధాలు చెప్పొచ్చునా? ఇప్పుడు కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆయన లోపల ఏం మాట్లాడిండో ఒక అథెంటిఫికేషన్ లేదు, ఒక పోలీస్ అధికారి చెప్పింది లేదు, అధికారికంగా వచ్చి మీడియా ముందు మాట్లాడింది లేదు. ఏది లేకుండానే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి పెద్ద పెద్ద వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రతిపక్ష నాయకుల డబ్బులు పట్టుకొని ఆ డబ్బులతోటి ఆ ఎలక్షన్లకు వాడుకున్నారు అని చెప్పేసి ఎట్లా అబద్ధాలు ప్రచారం చేస్తావు నువ్వు? ఏ రకంగా చేస్తావు? అది అబద్ధం కదా, అది తప్పు కదా. అంటే ఇష్టం వచ్చినట్టు నువ్వు రాసేయచ్చు, రకరకాల హీరోలతో లింకులు పెట్టవచ్చు, కుంపట్లో కుంపటి పెట్టవచ్చు, కుటుంబాలలో రకరకాల అద్దెస్కరావచ్చు. కానీ ఆయన అంత మనోవేదనకు గురి చేస్తే మరి ఆయన ఆబ్వియస్లీ ఆ బాధ, ఆ ఆవేశం ఉంటుంది, కోపం ఉంటేనే రాదు కదా, ఉంటుంది. దాంతో ఎవడా చెత్తనా కొడుకు ఎట్లా రాస్తారు వాళ్ళు అని చెప్పేసి అన్నాడు. దానికి వెంకటకృష్ణ మీరు వెనక్కి తీసుకోండి, వెనక్కి తీసుకోకపోతే నువ్వు గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అంటావా? నువ్వు పిలిస్తే వచ్చిండు ఆ డిబేట్కి అయినా, లేకపోతే ఆయనని మీరు పిలిచిర్రా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? నేను కూడా మీడియా రంగంలోనే ఉన్నా కదా. కోఆర్డినేషన్ ఒక టీం ఉంటుంది, ఆ కోఆర్డినేషన్ గెస్ట్ కోఆర్డినేషన్ వాళ్ళు ఉంటారు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు వాళ్ళు? సార్ ఎక్కడి దానికి వచ్చిర్రు, ఎంతసేపట్లో వస్తారు సార్, జూమ్లో వస్తారా, కారు పంపించాలన్నా, క్యాబ్ పంపించాలన్నా, వెహికల్ పెట్టాలన్నా, వద్దా, ఏసీ కావాలన్నా, ఇవన్నీ ఎట్లా ఉంటుంది? ఇవన్నీ కాకుండా ఇష్టం వచ్చినట్టు పిలిచి నువ్వు ఆయన ఏదో అనుకుంటున్నాడు అర్నబ్ గోస్వామి అనుకొని, నువ్వు నీకు అసలు సినిమా లేదు. అర్నబ్ గోస్వామిలో నువ్వు ఆకుమందం కూడా కావు, పోకమందం కూడా కావు. నువ్వెవరు? నీకేంటిది అసలు? ఉద్యమ నేతను అవమానించిన తీరుపై పెళ్లిబుక్కిన ప్రజాగ్రహానికి ఛానల్ను బ్యాన్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ ఛానల్లో డిబేట్లకు వెళ్ళొద్దని, ప్రతినిధులను పార్టీ కార్యాలయాలకు అనుమతించొద్దని నేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఛానల్ ప్రతినిధి వెంకటకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. చెప్పిండా బల్పు వాడిది? చెప్పిండా? చెప్పలే ఇప్పటిదాకా. ఆయన రవీంద్రరావుకి క్షమాపణ చెప్తాందుకు ఏమడ్డం వచ్చింది? చూద్దాం. వెంకటకృష్ణ హ్యాండిల్లో ఏమన్నా క్షమాపణ చెప్పిండేమో. చెప్పలే. ఏడ చెప్పిండు? అప్పుడెప్పుడో ఉంది, 2025 ఏప్రిల్లో ఉంది లాస్ట్ ట్వీట్. చెప్పలేదు. చెప్పాలి బిడ్డ, చెప్పకపోతే నీ కథ చెప్తాం తప్పకుండా. తమ పార్టీ ప్రతిష్టను కాపాడుకోవడానికే ఈ చర్య తీసుకున్నట్టు స్పష్టం చేసింది. బరాబర్ తీసుకోవాల్సిందే. ఇవే కాదు, ఇంకా ఇట్లా ఎవరెవరైతే ఎగిరెగిరి దూకుతారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. బ్యాన్ చేస్తే అప్పుడు ప్రజలకు కూడా తెలుస్తుంది ఇలా అసలు స్వరూపం ఏంటిది అనేది.